స్వామి ఈ దేవాలయం విశిష్టత గురించి. ఇక్కడ సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని ధరించినప్పుడు భూమి మీద మొట్టమొదటిగా ఈ క్షేత్రమందు స్వామివారు తన కుడి పాదాన్ని దక్షిణ దిశగా మోపి హిరణ్యకశిప సంహారానికి వెళ్ళారనమాట. హిరణ్యకశిప సంహారం తర్వాత అహోబిలం వెళ్ళి నవనారసింహులుగా వెలిసారు స్వామివారు. అక్కడ నుంచి అవతారాన్ని చాలిస్తుండగా పెన్న అహోబిలం ఎందు కుడి పాదమే ఉత్తర దిశగా మోపి స్వామివారు తిరిగి వైకుంఠానికి వెళ్ళారు. ఈ క్షేత్రానికి మలహోబిల క్షేత్రం అని పేరు. మల అంటే కొండ అని, బిలం అంటే స్వామివారి పాదం కింద బిలం ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి మలహోబిల క్షేత్రం అని పేరు. పూర్వం స్వామివారి పాదానికి అభిషేకించిన నీళ్లు ఆ బిలం గుండా వెళ్లి కొండల్లో కలిసిపోతుండేవి అనమాట. తర్వాతి కాలాల్లో సర్పాలు కీటకాలన్నీ వస్తాయంటే ఆ బిలాన్ని మూసివేయడం జరిగింది. స్వామివారి పై విగ్రహ ప్రతిష్ఠ 2000లో జరిగింది. పూర్వానికి స్వామివారి పాదం ఒకటే ఉన్నదన్నమాట. పాదానికి విజయనగరం రాజుల వల్ల పూర్వీకులు వారి కాలంలో ఈ గుడినంతా నిర్మించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న శుద్ధ నవమి నుండి విదే వరకు నవార్ణిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం ఇక్కడ గ్రామీణ సాంప్రదాయ ప్రకారం ఎద్దుల పరసని చెప్పేసి చాలా వైభవంగా జరుగుతుంది. ధన్యవాదాలు.